హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మి వాళ్ళ ఊరి నుండి లక్ష్మి వాళ్ళ తాతయ్య గారు మిత్ర కుటుంబాన్ని కలవడానికి వస్తారు. ఇక లక్ష్మి వాళ్ళ తాతయ్య లక్ష్మి పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఇక జయదేవ్ నందన్, జాను, వివేక్, మనీషా, దేవయాని, మిత్ర, లక్ష్మి అందరూ హాల్లోనే ఉండి ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ తాతగారు ఇలా చెప్తూ ఉంటారు, చాలా రోజుల తర్వాత ఊర్లో ఉత్సవాలు జరపబోతున్నారు, మిమ్మల్ని అందరినీ అక్కడికి ఆహ్వానించడానికి వచ్చాను అని అంటుండగా అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆ తాతగారు మళ్ళీ మిత్రతో, మిత్రా బాబు ఖచ్చితంగా వస్తారు కదా మీరు అని అడుగుతుండగా మిత్ర సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు మిత్ర చెయ్యిలో చెయ్యి వేసి లక్ష్మి ఇలా అంటుంటుంది, ఖచ్చితంగా వస్తాను తాతయ్య అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి చనువుగా తన చేయిని తీసుకోవడంతో మిత్ర షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు, కానీ ఏమీ అనడు. లక్ష్మి అలా మిత్రని పట్టుకోవడం చూసి మనీషా కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు ధ్యానంలో ఉన్న దీక్షితులు గారికి లక్ష్మి పెళ్ళికి ముందు బస్ యాక్సిడెంట్ అవ్వడం, ఆ బస్ యాక్సిడెంట్లో లక్ష్మి వాళ్ళ తాతయ్య చనిపోవడం అన్నీ కనబడి తన శిష్యునితో ఇలా చెప్తూ ఉంటారు, ఆ లక్ష్మిని హెచ్చరించు, ఇప్పుడు ఏ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పు అని అనగానే ఆ శిష్యుడు ల్యాండ్లైన్కి లక్ష్మి వాళ్ళ ఇంటికి కాల్ చేస్తాడు, కానీ ఆ ల్యాండ్లైన్ ఎవరు లిఫ్ట్ చేయరు. ఇక మళ్ళీ శిష్యుడు వచ్చి దీక్షితులు గారితో ఇలా చెప్తూ ఉంటారు, ఆ ఫోన్ని ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అని అనగానే ఆలోచిస్తూ ఉంటారు దీక్షితులు గారు. ఇక ఈసారి జరగబోయే ప్రమాదం ఏంటి, ప్రమాదానికి గురి కానుంది ఎవరో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.